బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామంటున్న మంత్రి ఫరూక్. నంద్యాలలో డిసెంబర్ 12న రాష్ట్ర స్థాయి చెస్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్. నంద్యాల పట్టణంలో ఘనంగా సాయిబాబా మండల పూజ. అంగన్వాడీ సచివాలయ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ కేటాయించి ఇచ్చిన హామీ నెరవేర్చిందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ కేటాయించి ఇచ్చిన హామీ నెరవేర్చిందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరుగుతుందని, చంద్రబాబు మాటిస్తే చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉందని అన్నారు. హైకోర్టు బెంచ్ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం తరపున ₹1,00,000 ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అప్పుడు చాలామంది సార్ క్యాపిటల్ కర్నూలు ఉండాలా, క్యాపిటల్ అది ఇది చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పారు సిటీ గురించి. లేదు, అమరావతిలో పెడతాము, సెంట్రల్ ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. విజయవాడ గుంటూరు మధ్యలో పెడితే విజయవాడ గుంటూరు పెద్ద సిటీస్ అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి బుక్కుండే టౌన్ లేదు, ఏర్పాటు చేద్దామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అక్కడ విశాఖపట్నం వాసులు కూడా చెప్తే వాళ్ళు కూడా కరెక్ట్ చేసి చెప్పాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు. లేదు, అమరావతిలో పెడదామని చేశాడు ఆయన. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారో శుభవార్త మనకి అది. ఏదైతే మనకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామన్నారో బెంచ్ తీసుకురావడం జరిగింది. బెంచి ఇక్కడ పెడతామన్నాము, కర్నూలు మాటలు నిలబెట్టుకున్నాము. తర్వాత మన అసెంబ్లీ సమావేశంలో 2-3 సార్లు అడిగారు, హజ్ పోయేటోళ్ళకు మీరు ఇవ్వాలి, తప్పకుండా ఇస్తామా, ఎవరైతే ఈ మన ఇమిగ్రేషన్ పాయింట్ నుంచి విజయవాడ నుంచి పోతే వాళ్ళకి ఇస్తారు ₹1,00,000. ఆయన అంచెలు పెట్టాడు. ఆదాయం తక్కువ ఉండేవాళ్ళు 30 లక్షలు, 30,000. ఆదాయం ఎక్కువ ఉండేటోళ్ళు 3 లక్షల ఆదాయం ఇచ్చిన వాళ్ళకి 60,000. నేను ఏం పెట్టలే, ఏ అవసరం లేదు, ₹1,00,000 ఇస్తాం, ఇంతమంది అనుకోండి అని చెప్పడం జరిగింది. ఇమాములకు మొదల్లో కూడా వాళ్ళకి జీతం తెలియాలి, పెండింగ్ ఉండే పాస్టర్లు అక్కడ చెప్తే పాస్టర్లకు ఇమాములకు మొదలు కూడా త్వరలోనే వారు 10 రోజుల్లో వాళ్ళు కూడా రిలీజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సంఘ నిర్వహణలో డిసెంబర్ 12వ తేదీన నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియం నందు రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో డిసెంబర్ 12వ తేదీన నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో టోర్నమెంట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ఐఎంఈ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల జిల్లా క్రీడా భారతి అధ్యక్షులు, శాంతినికేతన్ విద్యా సంస్థల సలహాదారు సుధాకర్, నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ్ సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ లో 12 వివిధ వయస్సు కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందేవారు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి రాష్ట్ర జట్టులో అవకాశం కల్పించబడుతుందన్నారు. ఈ నెల 6వ తేదీలోపు ఎంట్రీలను ఆంధ్ర చెస్ అసోసియేషన్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. వయస్సు ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలన్నారు. విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు, పథకాలు అందజేయడం జరుగుతుందని, నంద్యాల ప్రాంత చదరంగం క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, కార్యదర్శి సిరిగిరి రమేష్, కోశాధికారి మామిల నాగరాజు, జిల్లా చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి రాజా చక్రవర్తి, నంద్యాల క్రీడా భారతి కోశాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్స్ని ఈ నెల 12వ తేదీ డిసెంబర్ 12 నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ
ర్యాంకింగ్ టోర్నమెంట్స్లో పాల్గొనడం వల్ల నేషనల్ లెవెల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. అలాగే ఎవరెవరైతే దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఆన్లైన్లో డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వివరాలను ఇస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి పాల్గొనేటువంటి క్రీడాకారులందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో చేసుకొని 12వ తేదీ జరిగేటువంటి ఈ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్స్లో మంచి ర్యాంకింగ్ సాధించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో డిసెంబర్ నెల 12వ తేదీ రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ని నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించబోతున్నారు. ఈ టోర్నమెంట్లో 6 కేటగిరీలలో అండర్ 6, అండర్ 8, అండర్ 10, అండర్ 12, అండర్ 14, అండర్ 16 కేటగిరీలలో ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ బహుమతుల్ని నంద్యాల ఐఎంఏ లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టోర్నమెంట్ నిర్వహణకి వివేకానంద ఆడిటోరియంలో అవకాశం కల్పించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి గతంలో కూడా అనేక టోర్నమెంట్లు వివిధ రకాల క్రీడలకు వేదికగా నిలిచిన వివేకానంద ఆడిటోరియంలో తిరిగి ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. క్రీడాకారులకు మరొక సువర్ణ అవకాశం. నంద్యాల చెస్ అసోసియేషన్, క్రీడావారతి, ఐఎంఏ మరియు లయన్స్ క్లబ్ సౌజన్యంతో డిసెంబర్ 12వ తేదీ మన స్థానిక వివేకానంద ఆడిటోరియంలో ఒక మెగా ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ జరగబోతోంది. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలి. ఇక్కడ వచ్చేటువంటి ర్యాంకింగ్ని బేస్ చేసుకొని ఈ డిఫరెంట్ గ్రూప్స్లో 6 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో కాంపిటీషన్ జరగబోతుంది. మరి మీ ర్యాంకింగ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేసి మంచి ర్యాంక్ని సెక్యూర్ చేస్తారో అలాంటి వాళ్ళు మన ఆంధ్ర తరఫున నేషనల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు కూడా మీ విద్యార్థుల్ని ఈ ఈవెంట్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. డిసెంబర్ నెల 12వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నంద్యాలలో నిర్వహించడం జరుగుతుంది. వీటికి వేదికగా మన రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నందు గల వివేకానంద ఆడిటోరియంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ కావచ్చు, ఐఎంఏ వాళ్ళు కావచ్చు, ప్లస్ భోజనాలు పెట్టే రాజేష్ సార్ గారు, ఇతర పెద్దలు అందరి సహాయ సహకారాలతో డిసెంబర్ 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంటు నంద్యాలలో నిర్వహించడం జరుగుతుంది. వీటి మొత్తం 12 వేరువేరు విభాగాల్లో అండర్ 6, 8, 10, 12, 14, 16 బాయ్స్ అండ్ గర్ల్స్ వేరువేరు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి ఇక్కడ గెలుపొందిన టాప్ 10లో వచ్చిన పిల్లలకు ర్యాంకింగ్ పాయింట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం అన్ని 10 ర్యాంకింగ్ టోర్నమెంట్లు స్టేట్లో జరుగుతాయి. ఆ ర్యాంకింగ్ టోర్నమెంట్ పాయింట్ల ఆధారంగా ప్రతి గ్రూప్ నుండి 5 మందిని సెలెక్ట్ చేసి మొత్తం 60 మందిని జాతీయ స్థాయి పోటీలకు మన ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనడం జరుగుతుంది. నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు బుధవారం 41 రోజుల మండల పూజను ఘనంగా నిర్వహించారు. బుధవారం బొమ్మల సత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 41 రోజుల మండలం పూజ అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 6 గంటలకు ఆలయాల్లో ఉన్న అన్ని విగ్రహమూర్తులకు అభిషేకాలు, అనంతరం హోమము కార్యక్రమాలు జరిగాయి. అనంతరం కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి సేవకులు, సాయి డోనర్స్, సాయి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆశ్వేజ మాసంలో బహుళ పాడ్యం నుంచి పౌర్ణమి వరకు మనకు స్థానికంగా బొమ్మల సత్రంలో షిరిడి సాయినాథుడు, మహాగణపతి, దత్తాత్రేయ, వల్లీ దేవసేన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం ప్రతిష్ట జరిగినది. అందులో భాగంగా మండల పూజ అనే ఈ సందర్భంగా ఈ రోజున
కార్తీక మాసంలో వచ్చింది మండల పూజ. ఈ రోజున ఆవాహిత ప్రతిష్టాంగ దేవతల యొక్క అనుగ్రహం కోసం మరి పునః మండల పూజ రోజు తిరిగి స్వామికి ఉదయకాలం నుంచి గణపతి పూజ అభిషేకాదులన్నీ పూర్తి చేసుకొని ప్రతిష్టకు సంబంధించినటువంటి మండల పూజలో హోమాలన్నీ కూడా ఈనాడు నిర్వర్తించడం జరుగుతుంది. ఈరోజు బొమ్మ సత్రంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత అక్టోబర్ నెల 17వ తేదీన ప్రతిష్టా కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు 41వ రోజు మండల పూజ కార్యక్రమాలు ఉదయం తెల్లవారుజాము నుంచి బాబావారికి, దత్తాత్రేయునికి, వినాయక స్వామికి, వెల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ కృష్ణ మందిర స్వామికి అందరికీ కూడా అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. తదుపరి తర్వాత ఇప్పుడు 10 గంటల నుంచి హోమ కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం నందు జరుగుతున్న వనభోజనాలు కూడా ఇప్పుడు ఈరోజు జరుగుతున్నాయి. వాటి అందరికీ బొమ్మసత్రం అన్న అక్టోబర్ 13 నుంచి 17 వరకు ఘనంగా ప్రతిష్ట కార్యక్రమాలు జరిగినాయి. అలాగనే ఈరోజు 41 రోజు మండలం పూజ. ఈరోజు ఉదయం పంచామృతాలతో విగ్రహాలకు అభిషేక కార్యక్రమాలు, తదుపరి 10 గంటల నుంచి హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి కార్తీక వనభోజన కార్యక్రమాలు. ఈ యొక్క కార్యక్రమానికి సాయి భక్తులు, డోనర్స్ అందరూ పాల్గొని విజయవంతం చేసినారు. చాలా సంతోషం. ఆలగడ్డ మండలంలోని పలు అంగన్వాడీ సచివాలయ కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నే గ్రామంలో అంగన్వాడీ గ్రామ సచివాలయ కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్ర తనిఖీలో భాగంగా పిల్లలకు సంబంధించిన హాజరు నమోదు వివరాలను అంగన్వాడీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారని, రోజు వారికిచ్చే ఆహార మెను, వయసుకు తగ్గట్టు పొడవు, బరువు ఉన్నారా లేదా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలకు వచ్చే పోషణ్ అభియాన్ కిట్లను సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేదని అడిగి తెలుసుకున్నారు. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామంటున్న మంత్రి ఫరూక్. నంద్యాలలో డిసెంబర్ 12న రాష్ట్ర స్థాయి చెస్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్. నంద్యాల పట్టణంలో ఘనంగా సాయిబాబా మండల పూజ. అంగన్వాడీ సచివాలయ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.